హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు పొడుగు వంకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వంకాయల్లో చాలా రకాలు ఉంటాయి కదండి. 33 రకాలు ఏవో ఉంటాయని అయితే ఒకసారి పేపర్లో చదివినట్టు గుర్తు. అందులో ఒక్కో వంకాయకి ఒక్కో రుచి ఉంటుందన్నమాట. పొడుగు వంకాయ, నల్ల వంకాయ, తెల్ల వంకాయ, అలాగే ముళ్ళ వంకాయలు రకరకాలు ఉంటాయి. అందులో నాకైతే ఈ పొడుగు వంకాయ చాలా ఫేవరెట్ అండి. అంతకుముందు నల్ల వంకాయలు ఎక్కువగా ఇష్టంగా తినేదాన్ని. అయితే వాటిలలో ఇప్పుడు పురుగులు ఎక్కువగా వస్తున్నాయండి. అందుకే అది మానేశానమాట, ఎక్కువగా తెచ్చుకోవట్లేదు. ఈ పొడుగు వంకాయలు అయితే ఖచ్చితంగా మార్కెట్లో తెస్తూ ఉంటాను, కంపల్సరీ వీక్లీ ఒకసారైనా. అయితే ఇవాళ ఈ వంకాయలతో ఫ్రై అయితే చూపిస్తానండి. మీ అందరికీ వంకాయల్లో తొడిమెలంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కమెంట్స్లో తెలియజేయండి. చాలా బాగుంటాయి కదండి. మీకైతే చూపించడం అలా చూపించేశాను, కానీ తొడిమెతో సహా మొత్తం తినేసి ఒక పుల్లని తీస్తానన్నమాట. అంత ఇష్టము వంకాయ తొడిమెలంటే. అయితే ముందుగా ఆ వంకాయల్ని ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని చూడండి, ఇలా ఉప్పు నీళ్ళలో కట్ చేసుకొని వేసి పెట్టుకున్నాను. ఇలా వేయడం వల్ల మనకు వంకాయలు అనేవి చేదెక్కకుండా ఉంటాయి. ఖచ్చితంగా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. అలాగే ఒక్క ఉల్లిపాయ, 5 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పొడుగు వంకాయతోటి పచ్చికారం వేసి కర్రీ చేసినా బాగుంటుందండి, లేదంటే ఇలా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. ఇలా చేసినా కూడా బాగుంటుందండి. వట్టి ఉప్పు కారం వేసి, అసలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏం లేకుండా వట్టి ఉప్పు కారంతో ఫ్రై చేసుకున్నా కూడా అప్పుడప్పుడు ఎక్సలెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇంట్లో మనకి ఏదైనా రసం కానీ సాంబార్ కానీ ఉన్నట్లయితే పక్కకు సైడ్ డిష్గా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కలు వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ, ఎక్కువ టైం ఏమి పట్టదు. వంకాయలు తొందరగా మగ్గిపోతాయి. ఇందులోకి ఇంకా మనం వాటర్ ఏది వేయమన్నమాట. ఆయిలే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వంకాయల్లో, బెండకాయల్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ రుచి బాగుంటుందండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఇలా అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయ అనేది మనకు 80% ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈలోపు మనమైతే ఒక పొడిని తయారు చేసుకోవాలి ఈ ఫ్రై కోసం. ఆల్రెడీ ఈ పొడిని నేను ఇంతకుముందు ఒక రెసిపీలో అయితే చూపించానండి. ఒక 2 స్పూన్ల శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చివరిలో నువ్వులు, అలాగే మిరియాలు, కొంచెం మెంతులు అన్నమాట, ఇలా ఇవన్నీ కూడా వేసుకొని దూరగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పొడి పట్టుకోవాలి. అయితే ఇది నేను మొన్న ఒక రెసిపీలో అయితే చూపించాను, అందుకే క్లియర్గా చూపించట్లేదు. ఏం లేదండి, పప్పులు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి పట్టుకోవాలి. అయితే ఈ కర్రీలో మనం ఇప్పుడు ఆ పొడినే వాడతామన్నమాట. ఎర్రకారం వేయకుండా పూర్తిగా ఆ పొడిని వేసుకొని ఈ వంకాయని ఫ్రై చేసుకుంటాము. ఆ పొడి చాలా కర్రీస్లో వాడుకోవచ్చండి. ఫ్రై కర్రీస్లో
వంకాయల్లో, బెండకాయల్లో, ఆలూ ఫ్రైలో ఇలా చివర్లో ఆ పొడిని కనుక చల్లుకున్నారంటే ఇంకా కూర అమోఘం అనమాట. అద్భుతం, అమోఘం అని చెప్పొచ్చు. అంత బాగుంటుంది. ఖచ్చితంగా ఈసారి మీరు కూడా ఇలా పొడి చేసుకొని పెట్టుకోండి. ఇది మనకు 15 డేస్ పాటు మంచిగా ఫ్రెష్గా ఉంటుందండి. ఏం పాడవదు. మంచిగా ఇలా ఫ్రైస్ చేసుకున్నప్పుడు ఇలా చివర్లో వేసుకున్నారంటే కూరలు మంచి రుచిగా ఉంటాయి. మీరు ఆ పొడి పట్టుకునేటప్పుడే చివర్లో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మిక్సీ పట్టి పెట్టుకోండి. నేనైతే అలా 15 డేస్కి అలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. పిల్లలకు లంచ్ బాక్స్లోకి హడావిడి లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. పిల్లలకు కూడా ఎక్కువగా నచ్చుతుంది. ఇలా వంకాయల్లోకే అది స్టఫింగ్ లాగా పెట్టేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఆ పొడినే యాడ్ చేశాను. వంకాయ మనకు మంచిగా మగ్గిపోయిన తర్వాత చివరిలో ఒక 3 టేబుల్ స్పూన్ల పొడిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా మనం ఎర్రకారం వేయం కాబట్టి ఎండుమిర్చీలు మనం తీసుకునే ఎండుమిర్చి స్పైసీనెస్ని బట్టి మనము ఈ మన కర్రీకి ఎంత సరిపోతుందో చూసుకొని ఆ పొడిని యాడ్ చేసుకోవాలి. ఇంకా చివరిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకున్నారంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కొత్తిమీర చల్లుకున్నారంటే ఇంకా సూపర్ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ఇలా పొడి చేసుకొని వంకాయ ఫ్రై చేసుకొని చూడండి. ఈ పొడుగు వంకాయలే కాదండి, నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు, ఏ వంకాయలోకైనా కూడా ఆ పొడిని వేసుకున్నారంటే కూర అద్భుతమైన రుచితో వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అన్నమాట. వంకాయ కానీ బెండకాయ కానీ చేస్తున్నాను అంటే మమ్మీ ఆ పొడి వేస్ట్ చేయవా అని అడుగుతూ ఉంటారు. అంత బాగుంటుంది. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేనైతే ఇవాళ పప్పుచారు చేశాను. పప్పుచారులోకి సైడ్ డిష్గా ఇలా వంకాయ ఫ్రై అయితే చేశాను. సూపర్ టేస్టీగా ఉందండి. డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది. లేదంటే ఇలా చారు కలుపుకొని సైడ్ డిష్గా నంచుకున్నారంటే ఎక్సలెంట్గా ఉంటుంది. కూరంతా కూడా ఒక్కరే తినేస్తారు. అంత బాగుంటుంది. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఇంకొంచెం స్పైసీనెస్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకాస్త కారమైన యాడ్ చేసుకోవచ్చు. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. దానివల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.